అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు ఎక్కడా కూడా పంట నష్టంపై వివరాలు సేకరించలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టానికి పరిహారంగా ప్రకటించిన ఎకరానికి 10,000 ఎటూ సరిపోవటం లేదన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడంతో తెలంగాణలో అనేక మంది రైతులు నష్టపోయారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను అమలు చేయాలంటున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటపోయిన రైతులకు 50,000 నష్టపరిహారం ప్రకటించాలని ఇప్పుడే కిసాన్ మోర్చా వ్యవసాయ కమిషనర్ కి ఇప్పుడే మెమోరాండం దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు రోజు ఏం డిమాండ్ చేస్తారు? మీరు నష్టపోయిన రైతులకు ఏం డిమాండ్ చేస్తారు? ప్రధానంగా ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలు, వడగాండ్ల వానతో తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా దెబ్బతిన్నది. మిర్చి, మొక్కజొన్న, వరి, పండ్ల తోటలు, కూరగాయలు పూర్తిగా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మేము బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించినప్పుడు ఎక్కడ కూడా వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ పంట నష్టాన్ని నమోదు చేయకపోవడము, ఆ నష్టపరిహారాన్ని నివేదిక రూపంలో తయారు చేసి ప్రభుత్వానికి అందజేయకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఎకరాకు 10,000 రూపాయలు ప్రకటిస్తారని చెప్పినారు. ఆ 10,000 రూపాయల పరిహారం ఎట్టి పరిస్థితుల్లో సరిపోయేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇస్తే తప్ప రైతులకు ఊరట కలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన ఈ రోజు మేము రాష్ట్ర పదాధికారులం అందరం కూడా వ్యవసాయ కమిషనరేట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మెమరాండం ద్వారా మేము విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. ఇలా ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడం వల్ల ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క అహంకారం కారణంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా, పంటల బీమా యోజన అమలు చేయకపోవడం వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్ర వీడి ఇక్కడ పంటల బీమా యోజన పథకాన్ని తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నష్టపోయిన రైతులకు ఎకరాకి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలా. ఇప్పటికే క్షేత్రస్థాయిలో నష్ట నివేదికను రూపొందించాల్సినటువంటి అధికారులు ఎక్కడ కూడా కదలడం లేదు. అందుకే మేము కిసాన్ మోర్చా పక్షాన, రైతుల పక్షాన ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసమే మెమరాండం ఇవ్వడం జరిగింది. అదనంగా కేసీఆర్ గారు ఇప్పటికే 10,000 నష్టపరిహారం ప్రభుత్వం తరఫున ప్రకటించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మేము ఎలా అడగము, కేంద్ర ప్రభుత్వం అడిగినా గోడకు చెప్పిన ఒకటే అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే పర్యటనలో కేసీఆర్ పర్యటనలో దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారే పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. కేసీఆర్ గారు తెలంగాణ గోబెల్స్ గా మారిపోయిండు. ఆయన ప్రకటించినటువంటి జీవో SDRF, స్టేట్ డిజార్డర్ రెస్పాన్స్ ఫండ్, దాని నుంచి అది కాన్స్టిట్యూషనల్ బాడీ, దాని నుండి ఇస్తున్నట్టుగా వారు ప్రకటించారు. దాంట్లోనే చాలా స్పష్టంగా ఉంది. కేంద్రం నుంచే 75% నిధులు దాని ద్వారా సమకూర్చుకుంటున్నట్టుగా ఆ జీవోలోనే ఉంది. కాబట్టి ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి కేంద్రాన్ని అడిగినా కానీ ఉపయోగం లేదు, కేంద్రం ఇవ్వదు అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రైతులు అమాయకులేం కాదు. రెండో విషయం ఏంటంటే వారు ప్రకటించినటువంటి 10,000 పరిహారం ఇక్కడ కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయని పాపం ఎవరిది? వారిది కాదా? వారి మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇలా బండి సంజయ్ గారు చెప్పాలా గుజరాత్లోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదు అంటే ఆ రాష్ట్రంలో స్థానిక పరిస్థితులు, అక్కడ పంటలను ఉద్దేశించి అక్కడ విజయ్ రూపానీ గారు ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అద్భుతమైన వరం లాంటిది, కానీ మా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మేము ఇంకా ఆలోచన చేసి అక్కడ ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన పేరుతో పంటల బీమా యోజన పథకం తీసుకొచ్చినాం అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు నేను కిసాన్ మోర్చా పక్షాన హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. గత 8 ఏళ్లుగా రైతులను ఆదుకోవడం కోసం మీరేమైనా పంటల బీమా పథకాన్ని ఎందుకు తీసుకురాలేదు? మీ యొక్క పాపం కాదా? ఇలా రైతులు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేటువంటి అవకాశాన్ని రైతులు చేజార్చుకోలేదా? కాబట్టి ఇటువంటి బూటకపు మాటలు, అబద్ధాలు మానేయాలా. రైతుల విషయంలో నిష్పక్షపాతంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము చెప్తా ఉన్నాం. పూర్తి అబద్ధాలు. ముఖ్యమంత్రి గారు అంత బాధ్యత గల స్థానంలో ఉండి కేంద్రాన్ని మేము అడగదలుచుకోలేదు, కేంద్రంలో అంత సన్నాసులు ఉన్నారు అని అవగాహన లేకుండా సంస్కారహీనంగా మాట్లాడడం. ఇలా రైతులను తప్పుదో పట్టించాలంటే తెలంగాణ రైతులు చాలా చైతన్యం ఉన్న వాళ్ళు కర్రు కాల్చి వాత పెడతారు. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా నష్ట నివేదిక చర్యలు వెంటనే ప్రతిపాదించాలి. అలాగే ఏదైతే అకాల వర్షాల పట్ల నష్టమైన రైతులకు వెంటనే 50,000 పైగా నష్టపరిహారం అందించాలని కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 100% శివతో కలిసి హరీష్ అమ్మాని.